నమస్తే, నేను సంధ్య. న్యూ ఏటీపీ ఛానల్ న్యూస్ కి స్వాగతం. పి కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ రమేష్ కు వినతి పత్రం ఇచ్చిన రజక వృత్తిదారుల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగమయ్య. అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని శారదా నగర్ వద్ద ఉన్న విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయంలో రజకులకు కేటగిరీ 2 నుంచి విద్యుత్ మీటర్లను తొలగించాలని, కేటగిరీ 1లోనే విద్యుత్ మీటర్లు ఇవ్వాలని రజక వృత్తిదారుల సమైక్య ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగమయ్య, రజక వృత్తిదారుల సమైక్య జిల్లా అధ్యక్షుడు నాగప్ప తదితరులు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రజకులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఇప్పుడు తిరిగి రజకులకు విద్యుత్ మీటర్లు కేటగిరీ 2 కేటాయించడం అన్యాయమన్నారు. రజకులకు విద్యుత్ కేటగిరీ 1లోనే ఉండటం వల్ల తక్కువ బిల్లు వస్తుందని, విద్యుత్ కేటగిరీ 2లోకి వస్తే ఎక్కువ కరెంటు బిల్లు వస్తుందని, ఈ విద్యుత్ మీటర్లను మార్చాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ కు వినతి పత్రం అందజేయడం జరిగిందని రజక వృత్తిదారుల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగమయ్య, జిల్లా అధ్యక్షుడు నాగప్ప తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సమైక్య జిల్లా అధ్యక్షులు నాగప్ప, సిపిఐ నాయకులు బండి వెంకటరాముడు, రజక వృత్తిదారుల సమైక్య నగర అధ్యక్షులు టీసీ పెయింటర్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది పెట్టారు సంసారం ఉంటే సంసారం మీరు పోటుగా చూడండి చేసి సంసారం కూడా ఉంటే పని చేస్తాం. వ్యాపారం మన ఉమానగర్లో ముగ్గురు రజకులు ఒక కొట్టంలో కరెంటు ఇస్త్రీ చేస్తుంటే దానికి 1 కేటగిరీ ఇవ్వాల్సింది 2 కేటగిరీ ఇచ్చాడు. 2 కేటగిరీ ఇస్తే అది ఎంత వస్తుంది? 2 కేటగిరీ అంటే మా వాళ్ళు కట్టలేరు అంత బిల్లు. 1 కేటగిరీకి అయితే కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, మేము కట్టుకుంటాం. అయితే ఏమి అధికారులు ఆలోచన చేయాలా, ఎవరికి మనం 2 కేటగిరీ ఇస్తున్నాము, ఎవరికి ఇంత పెద్ద కరెంటు బిల్లు మోపుతున్నాం అనేది అధికారులుగానే ఆలోచన చేయాలా. మీ బట్టలు పిండే వాళ్ళే కదా, మీ మురికి బట్టలు పిండే వాళ్ళు, వాళ్ళకి కానీ వచ్చి 2 కేటగిరీ మీరు ఎట్లా ఇస్తారు? ఏఈ గారు ఆలోచన చేయాలి కదా. ఏఈ గారు ఆలోచన చేయకోకుండా కొట్టంలో ఉండేవాళ్ళు, కొట్టంలో కాపురం చేసుకునేవాళ్ళు, పేదవాళ్ళు, చాలా పేదవాళ్ళు, అలాంటి వాళ్ళకి 2 కేటగిరీ కరెంటు బిల్లు ఇస్తారా? ఏ రకంగా ఇస్తారు మీరు? ఏ రకంగా మీరు ఆలోచన చేస్తున్నారు? అధికారులకు అనే వాళ్ళకి ఆలోచన లేదా? ఈరోజు దానికే ఎస్సీ గారి ఆఫీస్లో రమేష్ సార్ని కలిసాం. రమేష్ సార్ ద్వారా ఏఈ గారికి ఇమ్మని చెప్పారు, అదే అప్లికేషనే ఇమ్మని చెప్పారు కాబట్టి రాశాడు సారు. అయ్యా అట్లా లేదు, ఇంట్లో ఎవరైతే కాపురం చేస్తున్నారో పేదవాళ్ళు అయితే వాళ్ళకి ఇచ్చేకి లేదు, వెంటనే ఏఈ గారికి పేపర్ ఇస్తున్నాము, పరిశీలించేసి 2 కేటగిరీ తీసేసి 1 కేటగిరీ ఇస్తారు, మీరు పోయి అక్కడ కలవండి అని చెప్పారు. కలుస్తాం మేము లేదనము. ఎవరైతే పేదవాళ్ళు బాడిగిన్లు మాకు బాడిగిన్లు కానీ ఇవ్వరు. ఎందుకంటే 1 కేటగిరీ పోయి 2 కేటగిరీ ఇచ్చారనుకో, ఇంకా సాకులకి ఎవరే కానీ బాడిగిన్లు లేరు. పోయే మీరు వస్తే మాకు 2 కేటగిరీ అవుతుంది, మీరు ఇన్లు ఇవ్వమంటారు. మేము ఎక్కడ పోవాలా? బాడిగిన్లు ఇవ్వరు. లేకపోతే మనం బంకుల్లో ఉండాలా, లేకపోతే ఎక్కడ ఉండాలా? మేము మాకు సొంత ఇల్లు లేవు. గ్రామీణ ప్రాంతాలు వదిలేసి వచ్చి టౌన్ ప్రాంతాలలో మా బట్టలు పిండుకొని బతుకుతున్నారు, ఇస్త్రీ పెట్టుకొని. అంటే అట్లాగానే మేము బతకూదా? అట్లాగానే మేము బతికే ఆలోచన మాకు లేదా? మళ్ళీ ఇంకెవరు ఇస్తారు మాకు బాడిగా? ఇంటికి పోతే 2 కేటగిరీ వస్తుంది వీళ్ళు ఇస్త్రీ చేస్తే. మళ్ళీ అట్లా దానికంతా మీరు ఆలోచన చేయకోకుండా అధికారులు కొంచెమన్నా ఆలోచన లేకోకుండా మీరు 2 కేటగిరీ పంపిస్తారా? ఎక్కడ ఇవ్వాల? ఐరన్ షాపులు పెద్దవి, డ్రై క్లీన్ షాపులు ఉంటే 2 కేటగిరీ ఇవ్వండి మేము మదనము. లేకపోతే పెద్ద పెద్ద షాపులు ఉంటే దానికి బోర్డు పెట్టుకుంటే ఇవ్వండి. వీళ్ళు బోర్డులే ఏమీలే, గుడిసెలో ఉన్నారు, రేకుల షెడ్లో, అలాంటి వాళ్ళకి 2 కేటగిరీ ఇచ్చి వాళ్ళపైన మీరు విద్యుత్ బిల్లు అంత 1700 2000 వచ్చింది అంటే 2000 కట్టేంత శక్తి ఉండింటే మా దగ్గరకు వస్తారా? మా దగ్గరకు వచ్చింటే మేమేంటికి? దానికి ఈరోజు వచ్చి రజక వృత్తిదారుల సమైక్య ఆధ్వర్యంలో వచ్చి సార్ని కలిసాము, రమేష్ సార్ని. రమేష్ సార్ కానీ అనుకూలంగా స్పందించాడు. అయ్యా లేదు, ఇంట్లో కాపురం ఉంటే అట్లా ఇవ్వదు, 1 కేటగిరీ ఇస్తాము అని చెప్పాడు. ఇప్పటికైనా కానీ అధికారులు స్పందించి వెంటనే 2 కేటగిరీ తొలగించి 1 కేటగిరీ ఇవ్వాల్సిందిగా మేము విద్యుత్ అధికారులని కోరుతున్నాం. ఆ రకంగా మిమ్మల్ని కానీ మేము మిమ్మల్ని అంటే మీరంటే మాకు గౌరవం. ఎందుకంటే అధికారులు తిరుగుతూ అంటారు, ఎవరికి వేయాలో వాళ్ళకి వేయాల. పోయి కొట్టంలో ఉండే వాళ్ళకి 2 కేటగిరీ ఇస్తే ప్రజల్లో కానీ వ్యతిరేకం వస్తుంది, సరైనది కాదు. మీరు కానీ కొంచెం ఆలోచన చేసి ఎవరికి 2 కేటగిరీలో ఎవరికి 1 కేటగిరీ ఇవ్వాలనేది మీరు అధికారులు ఆలోచన చేయాల్సిందిగా మేము రజక వృత్తిదారుల సమైక్యగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతకన్నా ఎక్కువగా మీరు ఇట్లే 2 కేటగిరీ ఇచ్చేటట్టుంటే
రజకులందరినీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. వృత్తిదారుల సంఘంగా ఈరోజు రజకులు వృత్తి చేసుకునే దానిపైన ఆధారపడి చేసుకుంటున్నారు. రేకుల సెట్లో ఉంటున్నారు, అక్కడే గుడ్డలు పెట్టుకొని అక్కడే ఐరన్ చేసుకుంటున్నారు. 2,000-3,000 రూపాయలు కరెంటు బిల్లు వస్తే అదేమి సపరేట్ షాపులు కాదు, పెద్ద పెద్ద లాండ్రీ షాపులు పెడితే అక్కడ వేయాలి. కానీ ఇంట్లో వృత్తి చేసుకుని ఉపాధి చేసుకునే వాళ్ళు కూడా ఇంత కరెంటు బిల్లులు 2,000-3,000 వస్తే ఆ కుటుంబాలు ఎలా బతుకుతాయనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇక్కడున్న అధికారులు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఒకసారి చెప్పినది ఏమంటే 150 యూనిట్లు ఈ గవర్నమెంట్ ప్రభుత్వమే కేటాయించింది, మీరు అది అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. చాలామంది కూడా ఇది రజకుల దృష్టికి పోవాలి, రజకులు కూడా మేల్కోవాలి. ఎవరెవరు ఇళ్లలో వృత్తి చేస్తున్నారో ఇది ఖచ్చితంగా ప్రభుత్వం అంటే ఈ 150 యూనిట్లు మనం ఉపయోగించుకోవాలి. మరి అట్లా ఉండి కేటగిరీ 2 వేసినా కూడా పెద్ద ఎత్తున రజకులందరినీ కలుపుకొని మరి ఎస్టీ ఆఫీస్ కాడ ఖచ్చితంగా మేము భవిష్యత్తులో ధర్నా చేస్తాం. ఇప్పటికైనా అధికారులు మా గురించి ఆలోచన చేయండి. మురికి గుడ్డలు ఉతికి మీ ఒంటి మీద చేర్చే రజకుల పైన అంత భారం వేస్తే మరి వాళ్ళు బతికేదే కష్టం, చాలా ఉపాధి కూడా చాలా కష్టంగా ఉంది. ఇది ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి రజక వృత్తిదారుల సమైక్యం మేము డిమాండ్ చేస్తున్నాం. జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జాతీయ భద్రతా మాసోత్సవ కార్యక్రమంలో ర్యాలీని ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, టీటీసీ వీర్రాజు. అనంతపురం జిల్లా కేంద్రంలో జాతీయ భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా అనంతపురం నగరంలో మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి క్లాక్ టవర్ వరకు రోడ్డు భద్రతా అవగాహన ర్యాలీని ఇన్ఛార్జ్ కలెక్టర్ విష్ణు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు మరియు క్రమశిక్షణ పాటించి ప్రమాదాలు నివారించేందుకు సహకరించాలన్నారు. అదేవిధంగా టీడీసీ వీర్రాజు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ప్రతి సంవత్సరం సుమారు 360 మంది రహదారి ప్రమాదాల ద్వారా ప్రాణాలు కోల్పోతున్నారని, మరణిస్తున్న వారిలో ఎక్కువ మంది 18 నుంచి 25 లోపల యువతే ఉండటం ఆందోళన కలిగిస్తుందన్నారు. 18 నుండి 25 సంవత్సరాల లోపల 18 నుంచి 25 లోపల యువతే ఉండటం ఆందోళన కలిగిస్తుందన్నారు. హెల్మెట్ ధరించకపోవటం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం వంటి చిన్న చిన్న అజాగ్రత్తల వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే కౌన్సిలింగ్ ద్వారా అవగాహన కల్పిస్తున్న ఇలాంటి నిబంధనలను వాహనదారులు సరిగ్గా పాటించటం లేదని, ఇప్పటికైనా నిబంధనలు పాటిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చునని టీడీసీ వీర్రాజు మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సురేష్ నాయుడు, డీఎస్పీ మహబూబ్ బాషా, ట్రాఫిక్ సీఏ వెంకటేష్ నాయక్, రవాణా శాఖ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఈ లాస్ట్ 21 డేస్ కూడా మనము అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాము. ఈ 21 డేస్లో నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే 96 రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించారు. అందులో సుమారు 7,000 మందికి పైగా పాల్గొన్నారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఒక ర్యాలీ అన్నది మన జిల్లా ట్రాన్స్పోర్ట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారి కోఆర్డినేషన్తో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన ప్రతి లైన్ డిపార్ట్మెంట్ వారు, ఎన్జిఓస్, ప్రజలు, డ్రైవర్లు, వాహనదారులు, పెడెస్ట్రియన్స్ అందరి కోఆర్డినేట్ ఎఫర్ట్స్తో ఇప్పటి వరకు మనము ఈ పాస్ట్ 21 డేస్లో 96 అవేర్నెస్ క్యాంపెయిన్స్ మనం నిర్వహించాము. అనంతపురం ఆర్టీటీ క్రీడా మైదానంలో జనవరి 31న శ్రేయాస్ గ్రాండ్ హోటల్ నిర్వాహకుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహించబోతున్నారు. దియానిక్కి న్యూ ఇయర్ స్టూడియో ప్రతినిధులు వెల్లడి. అనంతపురం జిల్లా కేంద్రంలో శ్రేయాస్ గ్రాండ్ హోటల్ నందు దియానిక్కి న్యూ ఇయర్ స్టూడియో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా దియానిక్కి మాట్లాడుతూ అనంతపురం ఆర్టీటీ క్రీడా మైదానంలో జనవరి 31న శ్రేయాస్ గ్రాండ్ యజమాని శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోటీలను నిర్వహించబోతున్నామని, ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్ల్లో ప్రముఖ సినిమా హీరోలు శ్రీకాంత్, తరుణ్, బుల్లితెర నటులు, సినిమా హీరోయిన్స్ కూడా పాల్గొనబోతున్నారని, కావున అనంతపురం జిల్లా సినిమా అభిమానులు, క్రికెట్ అభిమానులంతా అనంతపురం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ క్రికెట్ మ్యాచ్ లో పాల్గొని విజయవంతం చేయాలని సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోటీ నిర్వాహకులు దియానిక్కి న్యూ ఇయర్ స్టూడియో తదితరులు మీడియాకు వివరాలను వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా మహిళా సెలబ్రిటీ క్రికెట్ పోటీలను నిర్వహించబోతున్నామని వివరాలను వెల్లడించారు. మిత్రులందరికీ నమస్కారం. దిస్ ఇస్ దియా. ఈ జనవరి 31న శ్రేయాస్ బ్రాండ్ అధినేత శ్రీకాంత్ రెడ్డి గారు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. అనంతపూర్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ACCL
అనంతపూర్ సినీ క్రికెట్ లీగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. దీనికి చాలా మంది సెలబ్రిటీస్ అయితే వచ్చేస్తున్నారు. అండ్ మీరు కూడా చూడడానికి ఎంజాయ్ చేయడానికి తప్పకుండా రావాలి. ఈ జనవరి 31న ఆర్డిటి స్టేడియంలో మన తెలుగు వాళ్ళు సెలబ్రిటీస్ అందరూ ఆడబోతున్నారు. అండ్ ఫీమేల్ యాక్టర్స్ కూడా రాబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఈ 2 months తర్వాత ఓన్లీ ఉమెన్స్ లీగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు శ్రీకాంత్ రెడ్డి గారు. అండ్ మీరందరూ కూడా తప్పకుండా రావాలి అండ్ సపోర్ట్ చేయాలి. సెలబ్రిటీస్ దీనికి మెయిన్గా హీరో తరుణ్ గారు, హీరో శ్రీకాంత్ గారు దీనికి మెయిన్ గెస్ట్ రాబోతున్నారు. అండ్ చాలా మంది 60 members ఆర్టిస్టులు అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో 4 టీములు జరుగుతున్నాయండి. 4 టీంలో మనకు ఫైనల్ కూడా అదే రోజు జరుగుతుంది. అండ్ దీంట్లో సీరియల్ యాక్టర్, మీకు ఇష్టమైన యాక్టర్ నందకిషోర్ గారు, పవన్ సాయి గారు, అండ్ కల్కి గారు, ప్రభాకర్ గారు, ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారండి. హైదరాబాద్ నుంచి అనంతపూర్ వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి మీతో ఆడాలని, మీతో మంచిగా స్పెండ్ చేయాలనుకుంటున్నారు. సో మీరందరూ తప్పకుండా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్న శ్రీకాంత్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. బికాజ్ ఇప్పటి వరకు కూడా చాలా ఇయర్స్ బ్యాక్ ఇక్కడ అనంతపూర్లో ఒక ప్రోగ్రామ్ చేశారు. సో దాని తర్వాత ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు ఈ 2026లో శ్రేయాస్ గ్రాండ్ అధినేత శ్రీకాంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని ఈ క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ తర్వాత కూడా ఉమెన్స్ లీగ్ అని కూడా ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. దాంట్లో ఏంటి అంటే ఓన్లీ గర్ల్స్ మాత్రమే ఈ క్రికెట్ ప్రోగ్రామ్ ఆడుతున్నారు. అండ్ అబ్బాయిలతో పోటీగా వస్తున్నారు. ఉమెన్స్ క్రికెట్ లో అయితే దీన్ని ఎంజాయ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి, మిమ్మల్ని అందరినీ కలవడానికి చాలా మంది సీరియల్ యాక్టర్స్ అండ్ టీవీ షోస్ ఇవన్నీ మీరు చూస్తూనే ఉంటారు. మీకు చాలా దగ్గరగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు మన అనంతపూర్ వచ్చేస్తున్నారు. వాళ్ళందరినీ చూడడానికి మీరందరూ తప్పకుండా రావాలి. ఓకే డన్. ఇక్కడ విచ్చేసిన వీడియో మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు నిఖిల్. అండ్ ఇది వచ్చేటప్పటికి ఈవెంట్ వచ్చేటప్పటికి జనవరి 31 ఆర్డిటి స్టేడియంలో శ్రేయాస్ గ్రాండ్ అధినేత మన శ్రీకాంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇది జరుగుతుందండి. ఇది ఈ సెలబ్రిటీ లీగ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది 2011లో సెలబ్రిటీ లీగ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ అనంతపురంకి ఎటువంటి విధమైన సెలబ్రిటీ లీగ్స్ చేయలేదు. ఈ లీగ్ అనేది ఈ ఇయర్తో స్టార్ట్ అయ్యి ఎవ్రీ ఇయర్ ఈ లీగ్ సెలబ్రిటీ లీగ్ జరుగుతూనే ఉంటుంది. ఈ లీగ్లో వచ్చేటప్పటికి ఆల్ టీవీ ఆర్టిస్టులు అండ్ సినీ ప్రముఖులు కూడా విచ్చేస్తున్నారు. మీరు వచ్చి అంటే అనంతపురం ప్రజలందరూ వచ్చి ఈ ఈవెంట్ని విజయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. అండ్ మీరు ఈ ఈవెంట్ వచ్చేటప్పటికి మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ దాకా జరుగుతుంది. మొత్తం 4 టీంలు జరుగుతాయి. ఫస్ట్ టీము ఒక టీం ఆడిన తర్వాత రెండో టీం ఆడిన ఫైనల్స్ కూడా ఆ రోజే జరుగుతుంది. మీరు అందరూ ఖచ్చితంగా వచ్చి ఇచ్చేసి దీన్ని జయప్రదానం చేయాలని. హార్టికల్చర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విష్ణు చరణ్ ప్రభుత్వం నుంచి రిఫర్ కంటైనర్ కు 10,000 రూపాయల ప్రోత్సాహకాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని, ఎగుమతులదారులు రైలు ద్వారా అరటి పండ్ల రవాణాను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ విష్ణు చరణ్ ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రైల్వే ద్వారా తాడిపత్రి నుంచి JNPT పోర్టుకు అరటి ఎగుమతులను ప్రారంభించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఉద్యాన శాఖ అధికారులు, గుంతకల్ రైల్వే డివిజన్ అధికారులు, అరటి ఎగుమతిదారులు, వాటాదారులతో ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అరటి పళ్ళ ఎగుమతికి సంబంధించి ప్రస్తుత పరిస్థితి మరియు రైలు ద్వారా అరటి రవాణా ప్రధానమైందని పేర్కొన్నారు. ఇరాన్, ఇరాక్, UAE మరియు ఇతర మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి చేయటానికి తాడిపత్రి నుంచి JNPT పోర్టు వరకు అరటి ఎగుమతులకు సంబంధించి అన్ని ఎగుమతులదారులతో సంభాషించారు. రైలు ద్వారా అరటి రవాణాలో పరిష్కరించాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో హార్టికల్చర్ JD దేవముని రెడ్డి, హార్టికల్చర్ DD ఉమాదేవి, గుంతకల్ రైల్వే డివిజన్ అధికారులు, కాన్కార్ మరియు అరటి ఎగుమతిదారులు, వాటాదారులు పాల్గొన్నారు. గుంతకల్ పట్టణంలో తనను వేధిస్తున్న లేడీ డాన్ నుంచి కాపాడాలని జిల్లా ఎస్పీని కలిసిన గుంతకల్ పట్టణానికి చెందిన కాజా మొయినుద్దీన్. అనంతపురం జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయం వద్ద గుంతకల్ పట్టణానికి చెందిన కాజా మొయినుద్దీన్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాజా మొయినుద్దీన్ మాట్లాడుతూ
గుంతకల్లు పట్టణంలో 30 సంవత్సరాలుగా ఉంటూ ఫోటో స్టూడియోను నిర్వహించుకుంటూ ఉండేవాడినని మరియు చీటీ నడుపుతూ జీవనం గడుపుతూ ఉండేవాడినని, అయితే గుంతకల్ పట్టణంలో కొంతమంది చీటీలు వేయించుకొని మా ఆర్థిక పరిస్థితి సరిగా లేదు, మా దగ్గర చీటీలు వేసిన వారికి సమయానికి డబ్బులు చెల్లించలేక కొంత సమయం ఆలస్యం కావటం జరిగిందని, అయితే చీటీలు వేసిన కొంతమంది 4:30 గంటల సమయంలో బొంబాయి రాధిక, కాంతా పర్వీన్, జ్యోతి, షకీల ఇతర మరికొంతమంది ఇంటికి వచ్చి తనను ఇష్టానుసారం తిట్టింది కాక తన కుమార్తె అయిన సయ్యద్ దిల్షాద్ ను వారు తీసుకువెళ్లి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇప్పటికైనా తన కుమార్తెను వారి వద్ద నుంచి విడిపించాలని జిల్లా ఎస్పీని కలిసి వివరించడం జరిగిందన్నారు. ఎస్పీ చీటీ కట్టిన వారిని త్వరలోనే డబ్బులు చెల్లిస్తానని, 13 మందికి ఇప్పుడు డబ్బులు చెల్లించి చీటీ కట్టిన వారికి త్వరలోనే డబ్బులు చెల్లిస్తానని, 13 మందికి ఇప్పుడు డబ్బులు చెల్లించి మిగతా వారికి బ్యాంకు ద్వారా చెల్లిస్తానని గుంతకల్ పట్టణానికి చెందిన కాజా మొయినుద్దీన్ మీడియాకు వివరాలను వెల్లడించడం జరిగింది. నేను గుంతకల్లో 40 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నాను ఫోటోగ్రాఫర్గా. నా రెండో బిడ్డ అయిన దిల్షాద్ చీటీల విషయంలో కొన్ని నష్టాలు వచ్చినాయి కాబట్టి దాని పర్యవసానంగా నేను నా ఇల్లు అమ్మకానికి కూడా పెడుతున్నాను. వాళ్ళకి సంబంధించి 13 మందికి మేము 30 లక్షల చిల్లర ఇవ్వవలసిందిగా మొదటగా అధికారులు చెప్పినారు. దానికి నేను సరే అని చెప్పి కొంచెం టైం అడిగినాను. ఆల్రెడీ నా ఒరిజినల్ పేపర్స్ అన్నీ వేరే దగ్గర ప్లెడ్జ్ పెట్టినాను పిల్లలు పెట్టినప్పుడు. దయచేసి నా బిడ్డ నన్ను దగ్గర 3 నెలల నుంచి కిడ్నాప్ చేసి బలవంతంగా రోడ్డు పైన ఈడ్చుకొచ్చి ఆమెను గుడ్డలు ఉడిదీసి చాలా నానాహంగామం చేశారు. అది 17/11/2025లో జరిగింది. మరి తర్వాత మమ్మల్ని కిడ్నాప్ చేసినారు. ఒక్క రోజులో 35 లక్షలు కట్టమంటే నా చేత కాదని చెప్పేసి కొన్ని రోజులు పక్కన ఉన్నాము. మళ్ళీ అనంతపురంలోంచి మళ్ళీ వాళ్ళే ఎత్తుకొని వచ్చి నా బిడ్డని మళ్ళీ కిడ్నాప్ చేసి ఈ 13 మంది ఎవరైతే ఇంపార్టెంట్ ఉన్నారో వాళ్ళకి అర్జెంట్ కావాలంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే నేను వదులుతామని చెప్పేసి నా బిడ్డని చాలా కష్టాలు పెట్టినారు. ఇప్పటికీ డైలీ టార్చర్ చేస్తూనే ఉన్నారు. నన్ను 50,000 ఇచ్చి నా దగ్గర నుంచి 50,000 తీసుకొని నన్ను రిలీజ్ చేసినారు. ఇప్పుడు మరీ ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు. పాపను రిలీజ్ చేయాలంటే నా దగ్గర చేత కాదు. ఇప్పుడు వాళ్ళ అప్పులలో ఇస్తే రిలీజ్ చేస్తామంటున్నారు. నా ప్రాపర్టీ అంతా ఏదైనా కానీ ఇప్పుడు నేను అమ్మేదానికి కానీ ఎక్కడ ఇది చేసే కూడా కాదు. దయచేసి నన్ను నా బిడ్డ ఇప్పుడు అధికారులు కూడా బిడ్డను ఒకటి పంపించేసేయండి. ఎక్కడన్నా ఇంట్లో ఉన్నా ఇప్పుడు మేము మా బంధువుల్లో ఇంట్లో ఉండాలని మేము నిర్ణయించుకున్నాము. మాకు గుంటకల్లో సరైన సంరక్షణ లేదు. మాకు ప్రాణహాని ఉన్నది, నాకే నా బిడ్డకి. దయచేసి మీరందరూ గమనించి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఇప్పుడు ఎస్పీ గారి దగ్గర నుంచి నేను మాట్లాడుతున్నాను, ఎస్పీ ఆఫీస్ నుంచి. నేను ఇక్కడ రావడానికి కారణం కూడా నా బిడ్డని రిలీజ్ చేస్తారు అనుకుంటే రాలేదని చెప్పి నేను ఇక్కడ ఎస్పీ గారు కంప్లైంట్ చేయడానికి వచ్చాను. ఇప్పుడు వాళ్ళు చెప్పడం కూడా ఇదే చెప్పినారు. ఆ పాపకి సంబంధము ఉన్నా కానీ నా స్థితి నా పేరుతో ఉంది కాబట్టి నా చిన్న బిడ్డ ఇంత అప్పులు చేసిందో దాంట్లో ఫస్ట్ ఆ 13 మందికి ఇచ్చేసి మిగతాది రిజిస్ట్రేషన్ అప్పుడు తేల్చుకుంటామని అనుకుంటున్నాము. ఎందుకంటే అంత పెద్ద ప్రాపర్టీని దాని వాల్యూ 1,20,00,000 ఉంది ప్రస్తుతం మార్కెట్ రేటు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇవ్వవలసిన అమౌంట్ 30 lakhs ఈ 13 మందికి. ఎవరైతే జ్యోతి అని ఆమె వాళ్ళందరికీ లీడర్గా ఉందో, జ్యోతి గారు ఏ చీటీలో లేరు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒకరో ఇద్దరు ఉన్నారు. కానీ ఈమె ఎంతమందిని కలుపుకొని వచ్చి నా మీద నా బిడ్డ మీద దౌర్జన్యం చేసి ఇన్ని రోజులు 3 నెలల నుంచి మమ్మల్ని హెరాస్మెంట్ చేసినారు. ఇప్పుడు గవర్నమెంట్ గారు మన ఎస్పీ గారి తరఫున మేము రిక్వెస్ట్ చేసుకున్నాము, దయచేసి నా బిడ్డనోటి నాతో పంపించేస్తే మిగతా విషయాలన్నీ కోర్టు ద్వారా అన్నీ చేసుకొని దానికి 30 లక్షలు ఇచ్చి కూడా కొంచెం టైం తీసుకొని దాని తరఫున మేము న్యాయబద్ధంగానే అందరికీ చీటీల డబ్బులు మొత్తం ఇచ్చి కూడా ట్రై చేస్తాం. అవునండి, ప్రస్తుతానికి గుంటకల్లో ఉంది, మా ఇంట్లో ఉంది అని వాళ్ళు అంటున్నారు. నిన్న పోయి వచ్చేటప్పుడు చూసినాను, ఇంటికి బీగాలు వేసినారు. ఆమె ఈ మన జ్యోతి గారి హయాంలోనే వాళ్ళ బాడీ గార్డ్స్ అంటే దగ్గర 1.5 month నుంచి ఉంది జ్యోతి హ్యాండ్ ఓవర్లో. అది కూడా ఎప్పుడు ఆమె ఇండిపెండెంట్గా లేదు. మా పాప జ్యోతి ఆమె వచ్చేసి MRPF లీడర్ అంట, నాకు కూడా తెలియదు. ఈ చీటీలు ఎప్పుడైతే వీళ్ళు 13 మంది పోయి ఆమెను కమిట్ అయ్యి ఆమె ద్వారా మాతో పోరాటం చేయమని చెప్పేసి మమ్మల్ని పురిగొల్పి ఆ అడ్డమైన మాటలు వల్గర్ లాంగ్వేజ్తో నన్ను నా బిడ్డని చాలా హింసలు పెట్టినారు. అయినా నేను అన్నీ ఓర్చుకున్నాను.
ఇప్పుడు ఏమంటే వాళ్ళకి 13 మందికి డబ్బులు ఇచ్చేకి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి నాకే, ఎందుకంటే నా ఆస్తి అమ్మకానికి కూడా లేదు, అంతా గవర్నమెంట్ చూసుకుంటుంది. ఎస్పీ గారు వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు, పాపని పంపించేసేయండి దయచేసి, ఇంకా 13 మంది అమౌంట్ ఫస్ట్ సెటిల్మెంట్ చేసేయండి, 1 month 1.5 monthలోను, మిగతాది కావాలంటే స్లోగా చేసుకోండి అని చెప్పినారు. ఇది ఎస్పీ గారి ఆఫీస్లో జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడనే ఎస్పీ గారితో మాట్లాడి వచ్చినాను. ఆ పాపని రిలీజ్ చేసినారు, మీరు పిలుచుకొని పోవచ్చు అని చెప్పినారు. అందరికీ, ఎస్పీ గారికి, మరి ఇక్కడ పోలీసు సిబ్బందికి, మీడియా మిత్రులందరికీ నా తరఫున అందరికీ ధన్యవాదములు. కోటా శ్రీదేవి, నేను కడప పార్లమెంటు ప్రధాన కార్యదర్శిగా వర్క్ చేస్తున్నాను. మహిళా విభాగానికి ఉన్నాను కాబట్టి ఈ పెద్ద ఆయన మా అన్న దగ్గరికి వచ్చి మాకు ఒక సమస్య ఉంది, నాకు గుంటకల్లో న్యాయం జరగలేదు, ప్రతి ఒక్కరూ నాకు వ్యతిరేకంగానే ఉన్నారు, మాకు సరైన న్యాయం దొరకలేదు కాబట్టి మీ దగ్గరికి వచ్చానని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళ తరపున ఈ పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఆయన సమస్య ఏమని నేను వినగా, చీటీలు నడుపుతున్న అమ్మాయి 30 లక్షల అమౌంట్ కట్టాలి, 70 లక్షలు కట్టాలి, ₹1 కోటి కట్టాలి అని ఒక్కొక్కరు చెప్పగా, దాన్ని ఏదో సెటిల్మెంట్ చేసి 30 లక్షలకు జ్యోతి అనే MRPS లీడరు గుంటకల్లో ఉంటుంది, ఆ అమ్మాయి వచ్చేసి ఇదంతా హ్యాండిల్ చేస్తుంది. అంటే మిగతా మెంబర్స్ అంతా అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాకు మెయిల్ చేయండి అని కోరినారు, కానీ అమ్మాయి చీటీలలో లేదు. సరే అనేసి ఆ అమ్మాయి వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడేసి అమౌంట్ ఇంత కట్టండి అని సెటిల్ చేసింది. చేసిన తర్వాత ఈ అమ్మాయి ప్రాపర్టీ అమ్మి కడతామంటే కూడా తను ఐపీ పెడుతుంది, ఇంట్లోంచి పారిపోయింది అని చెప్పి అమ్మాయి పైన దాడి చేసి కొట్టడము, హింస పెట్టడం అన్నీ చేసిన తర్వాత అమ్మాయిని 2 months అయింది కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. తండ్రిని కూతుర్ని ఇద్దరిని కిడ్నాప్ చేసి పెట్టుకున్న తర్వాత 13 మంది ఇళ్లలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరింట్లో పాచి పని చేయించుకుంటున్నారు, పెద్ద ఆయనతో సహా. ఇలా ఇది ఎంతవరకు న్యాయము? డబ్బులు ఉంటే ఆ డబ్బు కట్టమనే చెప్పాలి, కానీ ఇట్లా పాచి పని చేయించుకోవాలి, కిడ్నాప్ చేయాలని రూల్స్ ఏమన్నా జ్యోతికి ఏ గవర్నమెంట్ ఇచ్చింది, ఏ రాజ్యాంగం రాసి ఇచ్చిందో మాకు తెలియదు. దాని మీద ఫైట్ చేస్తామని నేనే వచ్చాను. నేనే ఇన్వాల్వ్ అయ్యి తనని అడిగా, ఏంటి పరిస్థితి అని అడగగా, మీరెవరు, మీకేం నమ్మకం, మీ మీద మాకు ఏం నమ్మకం, మీరు ఎట్లా చేస్తారు అని మమ్మల్ని దౌర్జన్యంగా మాట్లాడడం జరిగితే సవిత కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఎస్పీ గారికి చెప్పించుకొని, ఎస్పీ నుంచి గుంటకల్కి డిఎస్పీ గారికి చెప్పించుకొని ఇక్కడంతా మొత్తం ఉన్న పరిస్థితిని గమనించి చేస్తే ఆ అమ్మాయిని మటుకు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారు, డిపార్ట్మెంట్కి మటుకు ఇంట్లోనే ఉంది అని చెప్పిస్తున్నారు. మేము నిన్న వెళ్ళాము, ఈవినింగ్ అక్కడ చూసాము, ఇంటికి తాళాలు వేశారు, షాప్కి తాళాలు వేశారు. వాళ్ళు మటుకు ఆ అమ్మాయిని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని బెదిరించి మరి ఆ అమ్మాయిని చాలా హింసిస్తున్నారు. మధ్యవర్తులని వెళ్ళినప్పుడు మధ్యవర్తులు నమ్మాలి కదా, వాళ్ళకి కావాల్సింది ఏంటి, అమౌంటే కదా, ఇంత ఇది చేయకూడదు కదా హరాస్మెంట్ అని. ఒక లేడీకి లేడీస్ అంటే ఒక ఆడదానికి ఆడదే శత్రువు అనే మాటను ఈ గుంటకల్లో జ్యోతి అనే అమ్మాయి నిరూపించింది. కేసు FIR అయింది, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆ కేసును కోర్టుకు పెట్టనీయకుండా అంతా వీళ్ళదే పరిధిలో పెట్టుకొని చేస్తున్నారు. కాబట్టి మేము ఎస్పీ గారిని ఆశ్రయిస్తే ఇప్పుడు ఆయనకు ఉన్న వివరం చెప్పగా ఆ అమ్మాయిని విడుదల పంపించేయండి అని చెప్పి ఇంటికి పంపించడం జరిగింది. ఆ అమ్మాయి ప్రాపర్టీ కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ అన్నీ బ్లాక్ చేసి ఆ 13 మెంబర్స్కి అమౌంట్ పే చేసిన తర్వాతనే వీళ్ళ ప్రాపర్టీ సేల్ చేసుకోవడం కానీ బ్యాంక్కి మళ్ళీ తిరిగి వర్కింగ్లోకి రావాలని చెప్పి మాకు ఎస్పీ గారు న్యాయం చేయాలి. ఇంకా మాట్లాడలేదు, మాకు అమ్మాయితో మాట్లాడనీయడం లేదు. మొత్తం ఎంత అమౌంట్? 30 lakhs అమౌంట్, 13 మంది మెంబర్స్. అదే అమౌంట్ మీరు వాళ్ళు కట్టిన తర్వాతనే వాళ్ళ ప్రాపర్టీ అమ్ముకోవడం కానీ వాళ్ళ అకౌంట్స్ ఏదన్నా కానీ రన్నింగ్ ఉండాలి. మిగతా అందరికి కూడా చెప్పేసేయండి, ప్రాపర్టీస్ ఇప్పుడు ఏం అమ్మనీకి లేదు. ఎవరైతే మేము మధ్యవర్తులు ఉన్నామో వాళ్ళకి అమౌంట్ చెల్లుబాటు చేసిన తర్వాతనే ఆ ప్రాపర్టీ పైన హక్కు వచ్చేది. అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ అండ్ వైస్ చైర్మన్ విష్ణుచరణ్ పేర్కొన్నారు. నగరంలోని అహూడా కార్యాలయంలో గురువారం అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీపై సంబంధిత అధికారులతో అహూడా చైర్మన్ టీసీ వరుణ్తో కలిసి ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ మరియు అహూడా వైస్ చైర్మన్ విష్ణుచరణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అహూడా గురించి పూర్తి వివరాలను అధికారులు ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్కు వివరించారు. ఏ విభాగంలో ఎలాంటి పురోగతి ఉంది, ప్లానింగ్,
LRS ఇతర అంశాల గురించి ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ మరియు వైస్ చైర్మన్ మాట్లాడుతూ అహూడా అభివృద్ధి కోసం అన్ని విభాగాల అధికారులు కష్టపడి పనిచేయాలని సూచించారు. అనంతరం అహూడా కార్యాలయంలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించి అర్జీదారుల నుంచి పలు అర్జీలను స్వీకరించారు. అర్జీల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకుముందు అహూడా కార్యాలయంలోని తన ఛాంబర్లో అహూడా వైస్ చైర్మన్ గా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ విష్ణుచరణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అహూడా చైర్మన్ అహూడా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి వైస్ చైర్మన్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అహూడా డిఈ రేవంత్, ఈఓ అరుణకుమారి, ఏఈ రవిచంద్రన్, కేఎండి ఇషా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ దుష్యంత్, జీపీఓ హరీష్ చౌదరి, సర్వేయర్ శరత్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీలకు పరిశ్రమలు నెలకొల్పే వారికి సబ్సిడీ ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. అనంతపురం జిల్లా కేంద్రంలో పరిశ్రమ అధికారి కార్యాలయం వద్ద ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటవీధి ఓబులేష్ మాట్లాడుతూ దళిత గిరిజనులకు చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, అనేక ప్రచారాలు మాత్రమే నిర్వహిస్తున్నారని, రాష్ట్రంలో పరిశ్రమ మంత్రి పీసే భరత్ సబ్సిడీ మొత్తం కోట్ల రూపాయలు పెడుతున్నారని, దీనిపైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే విచారణ చేసి తగు న్యాయం చేయాలన్నారు. చిన్న పరిశ్రమలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీలకు సబ్సిడీ అందే విధంగా చర్యలు చేపట్టాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటవీధి ఓబులేషు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ జేఏసీ సాకి హరి, నాగరాజు, విశ్వనాథ్, రామకృష్ణ, చింతల రాయుడు, ఆంజనేయులు, సూర్యనారాయణ, ఈశ్వరయ్య, కుల్లాయప్ప, నారాయణస్వామి, అంజీ తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమల కేంద్రం వద్ద అనంతపురంలో ఏదైతే చిన్న చిన్న పరిశ్రమలకి ప్రభుత్వము పైన పేపర్లకు మాత్రము చాలా పెద్ద పెద్ద పరిశ్రమలు చేసే విధంగా పైకి చెబుతున్నారే గాని ఉన్న దాంట్లో కూడా వాళ్ళకు సబ్సిడీ ఇవ్వకుండా ఇంకా కొంతమందికి ఇక్కడున్నటువంటి అధికారులు కావచ్చు లేదా కూటమి నాయకులు కావచ్చు ఏదో ఒకటి శాఖతో ఏదో ఒక జేసీబీ పెట్టుకోవాలన్నా ఇంకోటి ఏదన్నా ఒకట పరిశ్రమ పెట్టుకోవాలని వస్తే ఏదో ఒక శాఖతో వాళ్ళని ఎనికి పంపించడం చాలా సార్లు చూసాం. కానీ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు. అరకొరగా ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ మిగతా కులాలకి దానికి ఇచ్చినటువంటి దానికి కూడా సబ్సిడీ ఇవ్వకుండా ఇప్పుడు మా సాకే హరి గారు ఎస్సీ ఎస్టీ జేఎస్ అధ్యక్షులు ఆయన చెప్పినట్టు టీజీ భరత్ గారు ఈ సబ్సిడీనంతా లాగేయడం అనేది ఎంత ధర్మమో దీన్ని ప్రభుత్వంలో ఉండబడినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి కొడుకైనట్టు లోకేష్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా సరే పెద్దలందరూ కూడా దీనిపై స్పందించి ప్రభుత్వం అంతా ఒక ఏకతాటికి పైకి వచ్చి ఎస్సీ ఎస్టీ పరిశ్రమల్లో అభివృద్ధి చేసే విధంగా అందరికీ పొందే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పనని తెలియజేసాం. అట్లా జరగని పక్షాన ఈ జేఎస్ ద్వారాగా అందరినీ అన్ని కులాలని కలుపుకొని అన్ని పార్టీలను కలుపుకొని ఏదైతే నష్టపోయినటువంటి పరిశ్రమ వేతలున్నారో సబ్సిడీగా లేకోకుండా ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళ ఆస్తులు అమ్ముకొని అప్పుల ఊబిలో ఉన్నారో వారందరినీ కూడకట్టుకొని ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా కలెక్టరేట్ కావచ్చు ప్రతి సాట కూడా కొన్ని ఉద్యమాలు చేస్తామని చెప్పనని ప్రభుత్వానికి విన్నవిస్తూ హెచ్చరిక జారీ చేస్తున్నాం. కల్లూరు ఎంపీపీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు నరసింహులు ఎంఈఓలు వేధిస్తున్నారని మీడియా సమావేశం. అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ నందు గార్లదిన్న మండలం పాత కల్లూరు ఎంపీపీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు నరసింహులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు నరసింహులు మీడియాతో మాట్లాడుతూ కల్లూరు ఎంపీపీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా తాను పనిచేస్తున్నానని, అయితే తనకు రావాల్సిన ఆరెంజ్ ఇంక్రిమెంట్ గురించి విద్యాశాఖ అధికారులకు అనేక సంవత్సరాలుగా అడుగుతున్నా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని హైకోర్టుకు వెళ్లి సంప్రదించడం జరిగిందని, ఈ సందర్భంలోనే రాప్తాడు ఎంఈఓ మల్లికార్జున, గార్లదిన్న ఎంఈఓ 1, ఎంఈఓ 2 తదితరులంతా కూడా తనను గత 6 నెలలుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రధానోపాధ్యాయుడు నరసింహులు మీడియాకు పూర్తి వివరాలను వెల్లడించారు.
ఎంత ప్రాధాన్యత వినలేదు, నేను ఇచ్చేస్తానులే, నీకు అది అయిపోయింది, నేను కడప ఆర్జేడీ శామ్యూల్ గారికి రికార్డ్ అంతా పంపిస్తాను, అప్పుడు నేను సస్పెండ్ చేసేది 2020 కడప ఆర్జేడీ గారు, ఇప్పుడు ప్రజెంట్ కూడా నీకు సస్పెండ్ చేపిస్తావు, ఏం చేస్తావు, నీ కథ అయిపోయింది, నువ్వేం చేసుకుంటావు అని చెప్పి ఇస్తారు. 9 గురించి పాఠశాల స్కూల్లో 12 గంటల వరకు నా పేరు వాంటెడ్గా 3-4 గంటల సేపు మా స్కూల్లోనే ఆ రికార్డు తీసుకో, ఈ రికార్డు తీసుకో అని చెప్పి రికార్డు తీసుకో, ఇది బాగలేదు, ఈ రికార్డు బాగలేదు, ఈ రికార్డు అని చెప్పి రాసేసి ఆయన ఒక మెమో రాసి వెళ్ళిపోయాడు. ఆ మెమోకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాను. ఆ తర్వాత 14వ తేదీ మళ్ళీ ఇంకో మెమో ఇచ్చాడు, 31 రికార్డులు నువ్వు 3 రోజుల లోపల నాకు అప్డేట్ చేసి ఇవ్వాలి, లేకపోతే నీకు 2 ఏళ్ళ నుంచి నువ్వు చేసే జీతము డ్యూటీ అంతా నేను రికవర్ చేపిస్తా పై అధికారులు తెలియజేసి అని చెప్పని 31 రికార్డు 3 రోజుల లోపల చేస్తానని 14/5/2025 ఇచ్చాడు. జూలై 14వ తేదీ ఇచ్చి అదే 31 రికార్డుని నేను చేసే అప్డేట్ చేసుకునే క్రమంలో నాడు నేడు బుక్కులు అవన్నీ కూడా తీసుకొని గారజీని బ్యాంకులోకి వచ్చాను. బ్యాంకులోకి వచ్చినప్పుడు నాకు బండి రాదు, నాకు 61 సంవత్సరాలు ఇప్పుడు రన్నింగ్లో ఉంది కాబట్టి మా అబ్బాయిని తోడు పిలుచుకొని వెళ్ళాను. నాకు 30 రికార్డులు నాకు అప్డేట్ చేయమని ఇచ్చారు 3 రోజుల లోపల, కాబట్టి నువ్వు రా బాబు అని చెప్పని మా బాబుని పిలిచిపోయాను. పిలిచిపోయి స్కూల్లో ఆ టెన్షన్లో ఉన్నప్పుడు అసిస్టెంట్ మేడం భగీరథి మేడం, ఆ మేడం గారిని అడిగాను, మేడం ఇట్లా కాలేజీని వెళ్ళొస్తాను అంటే సరే వెళ్ళిరండి అన్నారు. నువ్వు ఇంత టెన్షన్ పడద్దు సార్ అని అన్నారు. సరే అని చెప్పి ఆ బాధలోనే అట్లే వెళ్ళాం. నేను మా అబ్బాయిని తీసుకొని కాలేజీకి వెళ్ళి అప్డేట్ చేసుకొని 2 బ్యాంకుల్లో అనంత గ్రామీణ బ్యాంకు తర్వాత యూనియన్ బ్యాంకు 2 బ్యాంకుల్లో అప్డేట్ చేసుకొని బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని ఆ స్కూల్ రికార్డ్స్ నాడు నేడు స్టేట్మెంట్ తీసుకొని తిరిగి వెళ్తున్నాం. వెళ్ళే క్రమంలో గార్లజీని దాటి హైవేకి వెళ్ళేటప్పుడు అక్కడ కొండల మధ్యలో హైవేలో మమ్మల్ని ఇద్దరు MU1 MU2 తారాచంద్ర నాయకు వెంకటరమణ నాయక్ గారు హైవేలో మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చారు. ఫాలో అవుతూ వచ్చి నువ్వు ఇప్పుడు టైం ఇట్లా అవుతుంది, ఈ టైంలో నువ్వు ఎక్కడ వెళ్ళావు బయటికి, నువ్వు ఆ స్కూల్లో పాతకాలం హెడ్ మాస్టర్ కదా, నువ్వు ఎక్కడ వెళ్ళావు, నువ్వు ఆగు అని చెప్పి అన్నారు. ఆగంటే మా అబ్బాయి భయపడి ఎవరినైనా వాళ్ళు అంటే మా MU1 పాపం నువ్వే ఆపద్దు బండి తీసుకొని వెళ్ళిపోయావు స్కూల్లోకి అని చెప్పి అలాగే తీసుకొని వెళ్ళిపోయాడు. బండి వచ్చి మాకు అడ్డం పెట్టారు హైవేలో. మేము తీసుకెళ్లే బండికి మాకంటే ఫాస్ట్గా వెళుతూ వాళ్ళు MU1 MU2 గారు బండి అడ్డం పెట్టి ఆపండి మీరు హైవేలో అని చెప్పని అడ్డం పెట్టారు. అడ్డం పెడితే నేను చేసి వద్దు వెళ్ళైనా వీళ్ళు చాలా కోపంలో ఉన్నారు, వీళ్ళు దాడి చేస్తారు మన మీద ఖచ్చితంగా అని చెప్పి స్కూల్లోకి వెళ్ళిపోదా అని చెప్పి పాతకూరు స్కూల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా మాతో పాటు ఫాలో అవుతూ స్పీడ్గా వచ్చి ఈ వీడియోలు పెట్టారు మా పైన. వీడియోలు పెట్టి ఎక్కడ వెళ్ళావు MU1 MU2 ఇద్దరు వీడియోలు పెట్టి నువ్వు ఎక్కడ వెళ్ళావు, ఈ టైంలో ఎక్కడ వెళ్ళావు, చెప్పు నిజం చెప్పు, నువ్వు ఎక్కడ వెళ్ళావు, నువ్వు దొంగలాగా ఉండవు నువ్వు అని చెప్పి వాళ్ళు వేధిస్తున్నారు. వేధిస్తుంటే మా అబ్బాయి ఏం సార్ ఎట్లా అంటే చూడండి మీరే ఈ పాతకాలం హెడ్ మాస్టర్ నరసింహ సారు రౌడీలు పిలుచుకొచ్చాడు మమ్మల్ని కొట్టించేదానికి అని చెప్పి మా అబ్బాయిని చూపించాడు. అప్పుడు మా అబ్బాయి వరండాలో ఉండే అబ్బాయి లోపలికి వచ్చి సార్ మేమేం రౌడీలు కాదు మా నాయన అని చెప్పి ఆ MU సెల్లు తీసుకొని కిందకి అట్లా అన్నారు. మీరు ఎందుకు అంత వేదనకు గురి చేస్తున్నారు, కత్తితో పొడుస్తామన్నారు. ఆయన చాలా టెన్షన్లో ఉన్నాడు అనేసి మా అబ్బాయి అన్నాడు. అంటే ఆ సెల్లు కిందికి వేస్తే అది సెల్లు పగిలిపోయింది. అప్పుడు 15వ తేదీ సార్ అది MU1 MU2 సార్ రైట్ సార్ రైట్ సార్ 14వ తేదీ అవును సార్ ఇస్తారు సార్ 30 రికార్డు 3 రోజులు అన్నప్పుడు 14వ తేదీ అది ఇచ్చారు 30 రికార్డు చేయమని. 15వ తేదీ వచ్చి మమ్మల్ని అటాక్ చేశారు హైవేలో. స్కూల్లోకి వచ్చి వీడియో తీసుకోవడం మా అబ్బాయి అట్లా అన్నాడు. మమ్మల్ని 2 గంటల సేపు నిర్బంధించారు. అదే స్కూల్లో అదే హెడ్ మాస్టర్గా నన్ను విద్యార్థులు తల్లిదండ్రుల ముందర మమ్మల్ని 2 గంటల సేపు నిర్బంధించారు. ఆ ఊర్లో ప్రజలు కూడా వచ్చి చెప్పారు, అయ్యా హెడ్ మాస్టర్ చాలా మంచివాడు, వాళ్ళ అబ్బాయి వచ్చేసి పొరపాటు సెల్లు ఏమో కిందికి వేసాడు MU వాళ్ళు ఏదో రౌడీలు అన్నారని చెప్పి, అది వాంటెడ్గా కాదు కాబట్టి మీరు ఆయన వదిలిపెట్టండి సెల్లు డబ్బులు కట్టిస్తాడు అని చెప్పి అని కూడా అన్నారు. లేదు మా ఇద్దరు సెల్లు పలుగొట్టేశాడు, గారిదిని SIకు పోలీసులకు ఫోన్ చేస్తాం మేము, వాళ్ళు వచ్చేంత వరకు మేము అయ్యలేదు, మేము కేసు పెట్టాల్సింది వెళ్ళి మీద అన్నారు. అట్లా 2 గంటల సేపు నిర్బంధించి స్కూల్లోనే గడియేసి బీగం వేసి మమ్మల్ని లోపల బంధించి మమ్మల్ని వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. వాళ్ళు 2:30కు వచ్చారు, దాదాపు 2:30 పైన వచ్చారు. 12:10 నుంచి నిర్బంధించారు. వాళ్ళు 2:30 పైన వచ్చారు. పోలీసులు రోడ్లో ఉందని నేను మీకు అందరికీ విన్నవించుకుంటున్నాను. ఇతనికి తగిన న్యాయం చేస్తారని ప్రార్థిస్తున్నాను. అది కూడా ఇతను తన సేవలు చాలా సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా మరి కరోనా టైంలో కూడా ఇతను ఎన్నో సేవలు
చేశాడు. హాస్పిటల్లో చిన్నగాయలు వంచి ఇతను సొంత లెక్కతో. కాబట్టి ఇతను అన్యాయస్తుడు కాదు. ఇతను రావాల్సిన ఇంక్రిమెంట్ ఎవరిది కాదు, మరి డిఓది కాదు, ఎంఈఓది కాదు, టీచర్లది కాదు. ఇతని రావాల్సిన ఇంక్రిమెంట్ కోసం కొట్లాడుతా అంటే వాళ్ళకు జరిగే అన్యాయం ఏమి? ఇతను హైకోర్టు పోకూడదని, నిజాయితీ పోకూడదని చాలా వేధిస్తున్నారు. నేను దానికోసం నేను కూడా డిస్ట్రిక్ట్ కోర్టులో పనిచేసినాను. మరి నాకు కూడా ఎలాంటి నాకు సమస్యలు లేవు. మరి నేను కూడా అన్యాయస్తున్నేం కాదు. ఇతను న్యాయస్తుడని ఇతను వెంట నేను ఒకనే వచ్చినాను. మొత్తం మన జిల్లాలో 15,000 మంది టీచర్లు ఉన్నారు. 50 సంఘాలు ఉన్నాయి. మరి ఎవరు ఇతనికి రాడు. ఎందుకంటే ఇతను ఒక శాడిస్ట్ అంటారు. నిజాయితీగా కొట్టాడు ప్రతి ఒక్కడు శాడిస్ట్ అవుతాడు. ఇతని దగ్గర డబ్బు లేదు, హోదా లేదు, న్యాయం ఒకటి ఉంది. అందుకు ఇతని తరఫున నేను వచ్చినాను. మీ అందరికీ నా వందనాలు. ఇతనికి న్యాయం చేయాలని మీ అందరికీ ప్రార్థిస్తున్నాను. చెప్పినాడు నా కొడుకు నేను సార్ పోతున్నాము అని చెప్తారు. అయినా కూడా రెచ్చగొట్టినారు. మా కొడుకు పొరపాటు వల్ల సెల్లులు పగలగొట్టినాడు. ఆ పొరపాటు అయిపోయింది. సర్లే అని చెప్పేసి మళ్ళీ 2 గంటల సేపు మా ఆయనకు వయసు అయిపోయింది. 2 గంటల సేపు నా కొడుకును మా ఆయన్ను నిర్బంధించేసి గ్రామ ప్రజలంతా సార్ చాలా మంచోడు సార్, ఆ సార్ ఎడాను సిల్లులు కట్టిస్తారులేండి, ఎందుకు గలాటలు రగళ్ళు రాజ్యాంధ్రాలు అంతా ఐకమత్యంగా ఉండాలి, ఒకరు మగాలు ఒకరు చూసుకుంటే పని. మాకు 2 ఏళ్ళు అయింది పాతకల్లూరుకు వచ్చి, ఎటువంటి ఇబ్బంది పెట్టడం లేదు సార్, చాలా మంచి వ్యక్తి సార్, అట్లా వద్దులే సార్ అని చెప్పినారు. పాన్మాటి కోసము నేను తీసుకెళ్తున్నాను అని చెప్పినాడు అని నడిపించుకొని పోయినారు. మా కొడుకును మా ఆయన ఎడాను పోతానని చెప్పేసి కేసు ఫైల్ చేసినారు సార్. కేసు ఫైల్ చేసినారు. మళ్ళీ వాళ్ళ మీద పెట్టలేదు కేసు. మేము 6 నెలల నుంచి అడుగుతున్నాం. సరే సార్ జరిగింది, పొరపాటే జరిగింది, కేసు పెట్టినారు ఎంఈఓ2. మా కేసు కూడా తీసుకోండి దయచేసి, మా కేసు కూడా తీసుకోండి సార్. ఉద్యోగం వచ్చే పిల్లోడు, మా ఆయనకు వయసు అయిపోయేది, ఏదన్నా ఓటు అయితే మేము చాలా కష్టం అయిపోతాం సార్. 15 నెలలే ఉంది ఇంకా రిటైర్మెంటు. దయచేసి ఎందుకు సార్ మనకు కొట్లాట్లు. నేను అక్కడ గాండ్లదిన్న పోలీస్ స్టేషన్లో ఎంఈఓలు ఇద్దరిని మొరపెట్టుకున్నాను సార్. కాళ్ళు ఒకటే పట్టుకోలేదు సార్. దయచేసి ఏదో సార్ చూడండి సార్, మీరు ఆఫీసర్లు కదా అని చెప్పినాను. నా మాట ఏమాత్రం వాళ్ళు కేర్ చేయలేదు సార్. ఎందుకంటే ప్రసాద్ బాబు డిఓ సార్ కూడా ఎంక్వైరీ చేయకోకుండా సస్పెండ్ చేసినారు సార్. ఇప్పుడు 6 నెలలు పూర్తయి 7 పడింది. కనీసం ఆయన ప్రెస్ మీటింగ్ పెట్టే కూడా భయపడుతున్నాడు. 15 నెలలు అయింది. మళ్ళీ వాళ్ళు కక్షపూర్వకంగా పెట్టుకొని మాకు రిటైర్మెంట్ డబ్బులు రాకుండా చేస్తారేమో అని. ఇప్పుడు 2 నెలల వరకు అర్ధ జీతాలే వేయడం లేదు సార్. మేము ఇంటిలోనే 65,000 కట్టాలా, అది కూడా పైనతో ఇంటికి నోటీసులు వస్తున్నాయి. ఆడను 2 నెలలకు ఒకసారి జీతాలు వేస్తున్నారు సార్. మొన్న కూడా కరెంటు బిల్లు కూడా కట్ చేసిపోయినారు. ఇంకా ఎందుకంటే సంసారం తింటామో ఉంటామో తెలియదు సార్. సంసారం అనేది ఎవరు చెప్పరు, ఏ ఆడపిల్ల చెప్పరు సార్. దయచేసి మాకు ఎవరి మీద డిఓ మీద కానీ ఎంఈఓల మీద కానీ పై విద్యాశాఖ గారు వారి మీద ఎవరి మీద మాకు ఎటువంటి కోపం లేదు సార్. ఈ ప్రభుత్వం అధికారుల మీద కానీ ఎవరి మీద మాకు కోపం లేదు సార్. ఆ కేసు మాకు కంప్లీట్ తీసుకొని ఏదైనా మావాళ్ళు తింటే మేము కోర్టులో మాట్లాడుకుంటాం సార్. మా కేసు తీసుకోలేదు సార్. పోలీస్ అధికారులు మా కేసు తీసుకోవాలా. డిఓ సార్ కూడా దయచేసి మాకు సస్పెండ్ ఎత్తేసి మా ఆయన డ్యూటీలోకి తీసుకోవాలని ప్రార్థిస్తున్నాను సార్. ఎవరు ఉంటే ఎటువంటి ఉద్దేశాలు లేవు సార్. ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు వచ్చింది, మళ్ళీ రాష్ట్ర అవార్డు కూడా వచ్చింది సార్. ఎడాను అందుకు సార్ ఎడాను వినియోగించుకుంటున్నాను సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.